వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇప్పుడు యాక్చువల్లీ గతంలో ఉద్యమం అనేటటువంటిది ధర్నా చౌకుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 మందో 1000 మందో 2000 మందో 5000 మందో 1,00,000 మందితో ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉద్యమంగా, సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అది ఉధృతం కావాలా? ఎందుకంటే సోషల్ మీడియా అనేటటువంటిది ఒక కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని ఓడగొట్టింది. నిజంగా ఇలా సోషల్ మీడియాను వాడుకోండి, సోషల్ మీడియాతో ఉద్యమాలు చేయండి, ఖచ్చితంగా ప్రభుత్వాలను నిలదీయండి. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సోషల్ మీడియా ఉద్యమం మాత్రం ఉధృతం కావాలని కోరుకుంటుంది.